Hi friends, welcome to Sri Tech Guru. Today our video is about unboxing of Samsung SSD T7 external hard drive. సో ఇది మెయిన్గా యూజ్ చేసేది పర్పస్ ఏంటంటే ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ కోసం అనమాట. సో శాంసంగ్ కంపెనీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఎస్ఎస్డి T7 అనేది అప్ టు 1 Gbps పర్ సెకండ్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్తుంది. 1 Gbps పర్ సెకండ్ అంటే మనకి 6 GB డేటా ఉందనుకోండి మీ దగ్గర ఏదన్నా వీడియో, జస్ట్ 6 సెకండ్స్లో అది మొత్తం కాపీ అయిపోతుంది. అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజెస్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్స్ బిట్వీన్ హై అండ్ కెమెరాస్లో మనకు మెమరీ కార్డ్ బదులు ఈ ఎస్ఎస్డీస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. మిర్రర్లెస్ కెమెరాస్, సోనీ మిర్రర్లెస్ కెమెరాలో కానీ, అండ్ రెడ్ కెమెరాస్లో కానీ, బ్లాక్ మ్యాజిక్ కెమెరాస్కి కానీ, అండ్ మీరు ఈవెన్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ మొబైల్ ఫోన్. సో హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ కోసం మెయిన్గా ఈ ఎస్ఎస్డి అనేది యూజ్ చేస్తూ ఉంటారు. T7 దీనికి ముందు T5 అనే మోడల్ ఉంది, SSD T5. దాని తర్వాత వచ్చిన ఇది అడ్వాన్స్ వర్షన్ అనమాట. అండ్ దీంతో పాటు సో SSD T7 టచ్ కూడా ఉంది, దీంతో పాటు రిలీజ్ అయింది. అదేంటి అని అంటే దానికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసేసాం కదా. సో SSD అనేది బాక్స్ పైన ఒక చిన్న ట్రేలో ప్లేస్ చేసి ఇచ్చాడు. అండ్ క్వాలిటీ మాత్రం బాగుంది, ప్రీమియం క్వాలిటీ ఉంది. అండ్ ఇది వెరీ స్లీక్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే USB-C టైప్ పిన్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. సో USB 3తో వర్క్ అవుతుంది ఇది. సో USB 2 అండ్ USB 3 రెండు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇది. మీ మొబైల్కి C టైప్ పిన్ కనుక ఉంటే యూ కెన్ యూజ్ దిస్ SSD ఫర్ మొబైల్ ఆల్సో. మొబైల్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కాపీ చేసుకోవడానికి ఈ SSD వర్క్ అవుతుంది అనమాట. సో ఇట్ సపోర్ట్స్ ఆండ్రాయిడ్, విండోస్, మ్యాక్. సో 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ మొబైల్స్, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ అండ్ ఆల్సో ఫర్ కెమెరాస్. సో వీడియో కెమెరాస్కి కూడా ఈ SSD అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా మిర్రర్లెస్ కెమెరాల్లో 4K వీడియో షూట్ చేసేటప్పుడు అండ్ మనకి ఫీచర్ ఫిలిమ్స్ షూట్ చేసేటప్పుడు కూడా ఈ SSDనే యూస్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ టు SD కార్డ్స్ అండ్ CF కార్డ్స్. సో వీటితో కంపేర్ చేస్తే ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫీచర్ ఫిలిమ్స్కి ఎక్కువగా ఈ SSDనే యూస్ చేస్తారు. ఎందుకంటే మనం 4K, 8K, 6K ఇట్లా డిఫరెంట్ హై డైనమిక్ రేంజ్ ఉన్న వీడియోస్ షూట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రెడ్ కెమెరా, బ్లాక్ మ్యాజిక్, యారీ వీటి కోసము ఈ SSD అనేది యూస్ చేస్తారు. నాట్ ఓన్లీ ఫర్ దిస్, మోస్ట్ ఆఫ్ ది ఎడిటింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్గా ఉంటుంది డేటా ట్రాన్స్ఫర్. సో మెయిన్గా దానికోసం ఇది యూస్ అవుతుంది అనమాట. సో ఎవరైనా ట్రావెలింగ్ వ్లాగ్స్ చేసే వాళ్ళ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా SSD అనేది కనిపిస్తుంది. సో వీ కెన్ కనెక్ట్ ఇట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్. సో చాలా ఎక్విప్మెంట్స్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ USB ఉంది అండ్ C టైప్ పోర్ట్స్ రెండు కనెక్ట్ చేసుకోవడానికి 2 కేబుల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ శాంసంగ్ అనేది కొరియన్ బ్రాండ్. సో ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ కొరియా. సో ఆరిజిన్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ కొరియా ఇక్కడ. అండ్ ద వారంటీ విషయానికి వచ్చేస్తే వారంటీ 3 years అనేది ఉంది దీనికి. సో మీరు కొన్న తర్వాత దీన్ని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు కేబుల్స్ చూద్దాము. 2 కేబుల్స్ మనకు వచ్చాయి. సో అందులో ఏంటంటే ఒక కేబుల్ C to C అనమాట, అంటే C టైప్ పోర్ట్ నుంచి C టైప్ పోర్ట్, రెండు వైపులా C టైప్ పోర్టే ఉన్నాయన్నమాట. సో C టైప్ కనెక్షన్ ఉన్న కనెక్టర్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం మొబైల్స్కి కానీ, C టైప్ పోర్ట్ ఉన్న కెమెరాస్కి కానీ, అండ్ C టైప్ పోర్ట్ ఉన్న ల్యాప్టాప్స్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి వన్ సైడ్ C టైప్ అండ్ అదర్ సైడ్ ఈజ్ USB. ఇదేంటి అని అంటే ఇది మనం ల్యాప్టాప్స్కి, డెస్క్టాప్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే USB ఒకవైపు ఉండి C టైప్ అనేది మనం ఆల్వేస్ ఇట్ ఈస్ ఫర్ SSD ఓన్లీ. సో SSDకి పెడతాము అండ్ అదర్ సైడ్ ల్యాప్టాప్కి కానీ USB పోర్ట్కి కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఈ SSD అనేది 1 Gbps వరకు డేటా ట్రాన్స్ఫర్ చేస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. బట్ అప్ టు అని చెప్పింది. అప్ టు అంటే 100 Mbps అయి ఉండొచ్చు, 50 Mbps, కానీ మ్యాక్సిమం వచ్చేసి 1 Gbps
వరకు సపోర్ట్ చేస్తుంది అనేది కంపెనీ ఈజ్ క్లైమింగ్. సో చూడాలి అది. నా సిస్టంలో అయితే నాది ఓల్డ్ పీసీ, థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ ఉన్నది. సో నా దాంట్లో ఆ స్పీడ్ అనేది కనిపించలేదు. బట్ మీది లేటెస్ట్ పీసీలో ఏదైనా ఉంటే మాత్రం చెక్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. వెంటనే మన వీడియో అప్లోడ్ కాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.